పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్ప 2 అది ఎమ్మన్నంగా థియేటర్లు తగలబడిపోతాయి లోపల. అసలు ట్రైలరా అది, పిర్రలు కదులుతున్నాయి తెలుసా ఆ ఎలివేషన్లకి. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతానికి పుష్ప క్రేజ్ హిమాలయ పర్వతాల అంచుల దాకా వెళ్ళిపోయింది. పుష్ప క్రేజ్ ఏ లెవెల్లో ఉందంటే రిలీజ్కి ముందే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ మూవీ. ఇప్పటి వరకు హైయెస్ట్ థియేటర్లో రిలీజ్ సినిమాగా RRR పేరు మీద రికార్డులు ఉన్నాయి. 10,200 థియేటర్లో RRR మూవీ రిలీజ్ అయింది. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ పుష్ప మూవీ 11,500 థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఇలా ఒక రికార్డును కాదు, ప్రతి రికార్డుని చెరుపుకుంటూ వెళ్తుంది. పుష్ప ట్రైలర్ చూసారా మీరంతా? మీకు ఎలా అనిపించింది? ఈ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేయగలదని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. December 5th పుష్ప మూవీ రిలీజ్ అవబోతుంది. ఎందుకని పుష్ప మూవీకి ఎంత క్రేజ్, అది కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. November 17 బీహార్ క్యాపిటల్ అయిన పాట్నాలో పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టారు. ఈ ఈవెంట్కి వచ్చిన జనాలు చూసి ఒక్కొక్కరు మతిపోయింది. నిజం చెప్పాలంటే ఈ ఈవెంట్కి వచ్చిన జనాలు చూసే పుష్ప మూవీకి ఎంత క్రేజ్ ఉందని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ ఈవెంట్ జరిగింది ఏపీలోనో తెలంగాణలో అయితే అందరు లైట్ తీసుకునేవాళ్ళు. కనీసం సౌత్ ఇండియాలో జరిగినా అంత అయిపు ఉండేది కాదేమో. కానీ ఇది జరిగింది ఒక నార్త్ ఇండియాలో. నాకు తెలిసి తెలుగు హీరోలు అంటే సౌత్ హీరోలోనే నార్త్ సైడ్ ఇలాంటి మూవీ ఫంక్షన్ జరగడం నేనైతే చూడాల. వీళ్ళు నార్త్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇంకో కారణం ఉంది. పుష్ప Part 1 మూవీకి సౌత్లో కన్నా నార్త్ సైడ్ భారీ కలెక్షన్లు వచ్చాయి. ఎక్కడైతే పుష్ప మూవీని బాగా రిసీవ్ చేసుకున్నారో అక్కడి నుంచి వీళ్ళు మొదలు పెట్టాలని అనుకున్నారు. అందుకే మూవీ ప్రమోషన్ని నార్త్ సైడ్ నుంచి స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో పుష్ప Part 1 మూవీకి అప్పట్లో బిలో యావరేజ్ ఫ్లాప్ అనే టాక్ కూడా నడిచింది. అయినా సరే డైరెక్టర్ కానీ హీరో కానీ ఈ మాటలని విని కుంగిపోవాలా. వాళ్ళు ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా నమ్మారు. ఆ నమ్మకమే ఈ రోజు వాళ్ళని ఇలా నిలబెట్టింది. పుష్ప మూవీ రిలీజ్ అయిన ఒక 5-10 days తర్వాత అనుకుంటా నిదానంగా పాజిటివ్ టాక్ రావడం మొదలైంది మూవీపై. ఇక నార్త్ సైడ్ వాళ్ళు అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. సౌత్ మూవీస్ని నార్త్ వాళ్ళు ఇష్టపడ్డానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి పునాది 2019 కరోనానే చెప్పాలి. కరోనా లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండడం, OTT ప్లాట్ఫామ్స్లో సౌత్ సినిమా నార్త్ వాళ్ళు, నార్త్ సినిమా సౌత్ వాళ్ళు, ఇలా ఆ సినిమా ఈ సినిమా తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా చూశారు. అప్పుడు దాకా నార్త్ వాళ్ళు మిస్ అయిన మాస్ మసాలా సినిమాలన్నీ మన దగ్గర ఉండడంతో వాళ్ళు మన సినిమాకి దగ్గరయ్యారు. బాహుబలి, RRR, కాంతార, KGF ఇలా ప్రతి సినిమాను ఒక సెన్సేషనల్ హిట్ చేశారు. ఇక పుష్ప మూవీని అయితే వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. ఈ సినిమాకి కొన్ని నెగిటివ్ పాయింట్లు కూడా అడ్డుపడుతున్నాయి. వీటిని కూడా వీళ్ళు పాజిటివ్గా మలుచుకుంటారని నేను అనుకుంటున్నా. ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఆపోజిట్ పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడని కొంతమంది పవన్ కళ్యాణ్ అమ్మాయిలు అల్లు అర్జున్పై గురువుగా ఉన్నారు. అయితే ఈ నెగిటివ్ అనేది మూవీపై అంత ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు. నేను పవన్ కళ్యాణ్ డైరెక్టర్, నాలంటే ఎంతో మంది నోరు మూపించింది. అలాగే మూవీలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో DSP అందించిన BGM అంతగా బాగాలేదని, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో 2-3 మ్యూజిక్ డైరెక్టర్లు మార్చినట్టు సమాచారం. ఇక మూవీ 2000 కోట్ల మార్క్ అందుకోగలదా అంటే మన ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తక్కువ ఉన్న మూవీ ఉంటే మాత్రం 1000 కోట్ల మార్క్ అనేది చాలా చిన్న నెంబర్. డైరెక్ట్గా దాని టార్గెట్ అంతా 2000 కోట్ల పైన. ఏదైనా సరే మరోసారి తెలుగు సినిమా సత్తాను నేషనల్ కాదు ఇంటర్నేషనల్గా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మరిన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.